దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పాలియేటివ్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఎంతో ఉపయోగపడుతుందని హామీ బాబా క్యాన్సర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ విద్యా విశ్వనాథన్ తెలిపారు. రోహిత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కేపాలెం ఇనార్బిట్ మాల్లో ఈవెంట్ నిర్వహించారు. ఉత్తర బీజేపీ నాయకురాలు శ్యామల దీపిక ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నొప్పి నివారణకు శాశ్వత పరిష్కార మార్గం చూపించడానికి లాఫింగ్ థెరపీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ముఖ్యంగా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి నొప్పి నివారణ కేంద్రం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వారిని ఎప్పటికప్పుడు ఆనందంగా ఉంచడం ద్వారా తనకుండే నొప్పి సమస్యను అధిగమించడానికి వీలవుతుందని వెల్లడించారు. ఇటువంటి విధానాలను ప్రతి ఆసుపత్రిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ట్రస్ట్ అధ్యక్షుడు గణపతి తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు వెల్లడించారు. Okay, now this game is very simple. Big kutumbam. Big kutumbam. Most of us are there. Patients' families. Okay, doctors only 3 are there. Some of you. Because దీనికి 4 parts ఉంటాయి. ఉట్టి ఫిజికల్ కాకుండా సైకలాజికల్, ఎమోషనల్, సోషల్ ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ కేర్ మరి కూడా మేము ఫోకస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి క్యాన్సర్ వస్తే అది ఉట్టి ఆ పేషెంటే కాదు, ఆ మొత్తం కుటుంబంలో ఆ క్యాన్సర్తో వచ్చే ఇఫెక్ట్స్ ఉంటాయి. ఎవరో ఒకరు హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి, కీమోథెరపీకి పేషెంట్ వెళ్ళాలి, తర్వాత ఆ పిల్లల చదువుకి ఏమవుతుంది, సో ఇంటి వాళ్ళు తన హౌ ఇస్ ద పర్సన్ గోయింగ్ టు ఎర్న్ అ లివింగ్, దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. అండ్ ఆ జబ్బు నయం అవుతుందా, ఆ జబ్బు నయం అవుదా, అది పెద్ద క్వశ్చన్ అనమాట. సో నయం అయితే మనకి ఒక ఫైనైట్ ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ ఆ జబ్బు నయం అవ్వకపోతే మళ్ళీ ఆ పేషెంట్ని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు మనం బయట వెళ్తే ఎక్కడన్నీ మనకి తగిలితే ఒక హార్ట్ అటాక్ వస్తే మనకి రోడ్లో ఓల్డ్ అని హాస్పిటల్స్ ఉంటాయి. బట్ ఎవరన్నీ కింద పడిపోయి ప్యారలైజ్ అయితే ఎక్కడ వెళ్ళినా వాళ్ళని ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేయగలుగుతారండి? సో ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు చేయలేనిది పాలియేటివ్ కేర్ చేస్తుంది. సో పాలియేటివ్ కేర్లో మేము లుక్ ఆఫ్టర్ పేషెంట్స్ విత్ క్రానిక్ డిసీజెస్, వాళ్ళకి పెయిన్ కానీ వాళ్ళకి వచ్చే బాధ, దాని అన్నింటినీ మేము చూస్తూ వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళని చూసుకోవాలి. మెడికల్ డాక్టర్గా ఉండి ఎప్పుడు ఒక పేషెంట్కి ఆ బుక్ పాలియేటివ్ కేర్ మీద చాలా మందికి పాలియేటివ్ కేర్ అంటే తెలియదండి. పాలియేటివ్ కేర్ అంటే మీకు కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే నొప్పి అందరికీ ఉంటుంది కదండి. ఏ ఆపరేషన్ అయినా పడ్డానా ఏదైనా నొప్పి తప్పదు. నొప్పిని అనుభవించడం సఫరింగ్ అంటాం, అది మనం దూరం చేసేది. ఆ పెయిన్ మర్చిపోవచ్చు. దానికి చాలా సింపుల్ ఏంటంటే నవ్వడం, లాఫ్టర్ థెరపీ అంటారు. నవ్వుతే మన నొప్పి మర్చిపోతామండి. మీరు ట్రై చేయండి. మనం కడుపులో నొప్పి, తల బాధ అన్నీ చెప్తూ ఉంటాం. సరే ఉంది పోనే, నేను నా పని చేసుకుంటాను, నేను నవ్వుతాను. మొత్తం ఈ ప్రోగ్రామ్